హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 65 చూసే ముందు పార్ట్ 64 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరెవరు అసలు? మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను ఫోన్ చేశానా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను ఎవ్వరికి ఫోన్ చేశాను అని ఆ నొప్పితోనే విలవిలలాడిపోతూ అడిగాడు. ఎవరా అని అంటూ ఉండగానే లోపల నుండి ఒక అమ్మాయి వచ్చి, ఎవరు మీరు? మా హస్బెండ్ ఎందుకు కొడుతున్నారు అంటూ తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, వీళ్ళంతా ఎవరు అని అడగడంతో, ఏమో నాకేం అర్థం కావడం లేదు, ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, ఫోన్ చేశావు, ఏదేదో మాట్లాడావు అని అంటున్నారు, నేను వీళ్ళని ఎప్పుడు చూసిన పాపను కూడా పోలేదు అని అనగానే వెంటనే కోపంగా వాళ్ళని చూసి, ఎవరు మీరు? పోలీసులకి ఫోన్ చేయమంటారా? మీరు ఎవరో అనుకొని మా ఇంటికి వచ్చారు, తను మా హస్బెండ్ అని ఆ అమ్మాయి అనగానే, వాడు నిన్న రాత్రి ఏం చేశాడు అనే విషయం నీకు తెలుసా అని అడగ్గా అతని వైపు కోపంగా చూసి, ఏం జరిగింది అని అడిగింది మళ్ళీ. అరే, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు తెలియడమే లేదు, నాకు తెలిస్తే కదా నీకు చెప్పగలను అంటూ రాబర్ట్ వైపు చూసి, అదేంటో నాకు చెప్తే నేను కూడా విని తరిస్తాను అని ఒక సర్కాస్టిక్గా కోపంగా అన్నాడు అతను. ఒక్క నిమిషం అంటూ తన పాకెట్లో నుండి ఫోన్ తీసి ముందు రోజు అతను మాట్లాడిన మాటలు మొత్తం వినిపించగా అక్కడ షాక్గా భర్తను చూస్తూ, నువ్వెందుకు కాల్ చేశావు? రాత్రి 2 గంటలకి ఎందుకు కాల్ చేశావు? ఏంటి, నేను నీ మాట వినడం లేదా అని అడగడంతో, ఏమో నేను తాగున్నాను, అసలు కాల్ చేసిన విషయం కూడా నాకు గుర్తులేదు అంటూ అతను రాబర్ట్ వైపు చూసి, ఇంతకీ నువ్వెవరు? నేను తనకి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేశారు, ఇప్పుడు నువ్వొచ్చి కొడుతున్నావు, నీకు తనకు ఏం సంబంధం అని అనడంతో, ఇంకా అర్థం కాలేదా అంటూ కాలు మీద కాలు వేసుకొని, నేను పల్లవి భర్తను, ఇప్పుడు తను నా భార్య, నా భార్యకు ఫోన్ చేసి ఒకడు ఏడిపిస్తూ ఉంటే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు అని అనగానే, చూడండి, నేను నిజంగా తాగున్నప్పుడు చేశాను అంతే తప్ప నా మనసులో ఏ దురుద్దేశం లేదు అని భార్య వైపు చూస్తూ భయంగా చెప్పాడు. ఎందుకంటే అందులో తన మాట్లాడిన మాటలు విన్న అతని భార్య ఆల్రెడీ తన వైపు అసహ్యంగా చూడడం గమనించి, ఓ, నిన్న పుడింగిలా అంతలా మాట్లాడావు, ఇంటికి వస్తే చూసుకుందామని అన్నావు, అడ్రస్ కూడా ఇస్తాను అన్నావు, నువ్వు అడ్రస్ ఇవ్వకుండానే నేనే వచ్చాను, అయినా కూడా నువ్వు చూసుకోవడం లేదు, ఇదేమైనా మర్యాదగా ఉందా అని అనగానే అతను బాధతో విలవిలలాడిపోతూనే, దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అనడంతో కోపంగా, ఇంకొక్కసారి పల్లవి జోలికి వచ్చావో మరోసారి నీ దగ్గరికి నేను రాను, నువ్వే పైనున్న పల్లవి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీ కూతురికి చేసిన అన్యాయానికి నన్ను క్షమించండి అని చెప్పుకునేలా చేస్తాను, ఇంకొకసారి తన వైపు చూసినా కూడా మరొకసారి చూడటానికి నీ కళ్ళుండవు, తనకి కాల్ చేస్తే చేయడానికి నీ చేతులుండవు, పూర్తిగా నువ్వే ఉండవు, నువ్వు నన్ను చూసి ఇదే నా విశ్వరూపం అనుకుంటున్నావేమో, ఇది అసలు చాలా తక్కువ అంటూ వార్నింగ్ ఇచ్చేసి అతని భార్య వైపు చూసి, మీతో పెళ్ళైనా కూడా తన భార్యని తలుచుకుంటున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉందో నేను గెస్ చేయగలను, దానివల్ల మీ ఇద్దరి వల్ల ఇంకొకరు కానీ సఫర్ అయ్యారు అని తెలిస్తే నేను ఊరుకోను, అది నా భార్య అని తెలిసినప్పుడు అస్సలు ఊరుకోను, జాగ్రత్త అంటూ నేను మా ఇంటికి వెళ్ళేసరికి సరిగ్గా అరగంట పడుతుంది, గంట తర్వాత నువ్వే పల్లవికి ఫోన్ చేసి నిన్న చేసిన దానికి క్షమాపణ చెప్పాలి, ఇంకెప్పుడు తనకి ఫోన్ చేయను అని చెప్తావా? సరే, లేదా మళ్ళీ ఈ టైంకే రేపు వస్తాను, రేపు ఇంతకు డబల్ ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతను చూసి అక్కడున్న భర్తతో, ఇంకెప్పుడైనా అమ్మాయికి నీ నుండి ఫోన్ వెళ్ళింది అని తెలిసిందో అతను వచ్చి నిన్ను చంపేయాల్సిన అవసరం లేదు, నేనే నీకు విడాకులిచ్చి వెళ్ళిపోతాను అని చెప్పడంతో, ఇంకెప్పుడు నేను కాల్ చేయను, నువ్వు అలా అనకు అని అన్నాడు. అలా సరిగ్గా అరగంటకు రాబర్ట్ వాళ్ళ ఇంటికి చేరుకొని ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళగా అప్పటికే బాబుని పడుకోబెట్టి అక్కడే కూర్చొని ఆలోచిస్తున్న పల్లవిని చూసి, ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో పరుగు పరుగున రాబర్ట్ దగ్గరికి వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. చెప్పాను కదా, బయట పని ఉంటే వెళ్ళాను అని అనడంతో, ఏం పని నాకు తెలియకుండా అని అనగానే, ఓయ్, నువ్వు టిపికల్ వైఫ్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావు, నీకు అర్థమవుతుందా అని నవ్వడంతో, పర్వాలేదు, నేను మీ వైఫ్ని అయినప్పుడు అలా వెళ్ళడంలో తప్పు లేదు,
అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు అని అడగ్గా, అబ్బా పల్లవి, బయటకు వెళ్ళానులే అంటూ, ఇదిగో మర్చిపోయాను, నీ ఫోన్ నాతోనే ఉంది అంటూ ఫోన్ ఇవ్వగా తన అనుమానం ఇంకా బలపడి, నా ఫోన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఏదో పని మీద వెళ్ళాను అంటూ ఫోన్ ఇచ్చేసి నేను స్నానానికి వెళ్తున్నాను అంటూ, బాబోయ్ ఈ అమ్మాయి రాను రాను డామినేషన్ చాలా చేసేస్తుంది అంటూ నవ్వుకున్నాడు. అలా అతను స్నానం చేస్తూ ఉండగానే పల్లవి ఫోన్ మోగడంతో ఫోన్ చూడగా నిన్నటి నెంబర్ నుండే కాల్ రాగానే మళ్ళీ అతనే చేస్తున్నాడు అని భయపడిపోయి వెంటనే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టగా స్నానం మధ్యలోనే టవల్ కట్టుకొని డోర్ ఓపెన్ చేసి ఏంటి అని అడిగాడు. తను ఎందుకు డోర్ కొట్టిందో తెలిసినప్పటికీ ఏం తెలియని వాడిరా. అతను మళ్ళీ కాల్ చేస్తున్నాడు అని అంది. స్నానం చేస్తున్నాను కదా, నువ్వే లిఫ్ట్ చేయి అని అన్నాడు. నేను చేయను, నాకు భయంగా ఉంది అని చెప్తూ ఉంటే, ఇట్స్ ఓకే, నువ్వు లిఫ్ట్ చేసి చూపించు, నేను మాట్లాడతాను అని చెప్పగానే అలాగే అంటూ ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో అని అన్నాడు. తాను అన్నట్లుగానే ఫోన్ చేసిన అతను, హలో అన్నయ్య, సో సారీ, నేను నీతో నిన్న రాత్రి కాల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు జీవితంలో మీకు ఫోన్ చేయను, నిన్ను డిస్టర్బ్ చేయను. నిన్న రాత్రి తాగి ఏదో తెలియకుండా చేశాను. ఇంకెప్పుడు నేను మీ జోలికి రాను. ఐఎమ్ సో సారీ అని అసలు పల్లవి మాట్లాడేది వినకుండా ఫోన్ పెట్టేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న పల్లవిని చూసి ఏదో అని భయపడ్డావు. అతను నీకు క్షమాపణ చెప్పడానికి కాల్ చేసినట్టున్నాడు. కనీసం నన్ను ప్రశాంతంగా స్నానం కూడా చేయనీయటం లేదు కదా అని నవ్వి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. పల్లవి బయట ఉండి ఆలోచిస్తూ ఉంది. నిన్న అతను మాట్లాడిన విధానం, అలానే రాబర్ట్ ఫోన్ పెట్టేసిన తర్వాత మాట్లాడడం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఫోన్ గ్యాలరీలో అన్నీ చూస్తూ ఉండగా నిన్న అతని వాయిస్ రికార్డింగ్ వినిపించగానే ఏదో అర్థమైనట్లుగా అనిపించిన పల్లవి డోర్ ఓపెన్ చేసుకొని స్నానం చేసి బయటకు వస్తున్న రాబర్ట్ని చూసి, సో మీరు వాడి దగ్గరికి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చారన్నమాట అని అంది. తల తుడుచుకుంటూ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకేముంది అని అనగానే, నిజం చెప్పండి అంటూ అతను ముందుకు వచ్చి నిలబడగా, అవును వాడి దగ్గరికి వెళ్ళాను, వార్నింగ్ ఇచ్చాను, ఇప్పుడు ఏంటంట అని అనగానే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వాడి వల్ల మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అనడంతో, పిచ్చిదానా, నీకు నాపై అంతగా నమ్మకం లేదా? అసలు నన్ను ఏమనుకుంటున్నావు? జస్ట్ బికాస్ నేను నీతో బాగుంటున్నాను అని మంచోడిని అని అనుకుంటున్నావా? అస్సలు మంచోడిని కాదు, చెప్పానుగా. నాకు కోపం వచ్చే వరకే మనిషిలా ఉంటాను. కోపం వచ్చిందంటే అంటూ ఆగిపోయి, వద్దులే భయపడతావు అంటూ బెడ్ మీద కూర్చొని నాకు తల తుడువు అని అనడంతో పల్లవి అలానే నిలబడిపోగా, నిన్నే తల తుడువు అంటూ చొరవగా తనను దగ్గరికి లాక్కొని తన చేతిలో టవల్ పెట్టగా ఏదో ఆలోచిస్తూనే రాబర్ట్ తలను తుడవడంతో, నువ్వు అనవసరమైన విషయాలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పాను కదా. నా భార్యగా నా మీద ఆ మాత్రం నమ్మకం ఉంచొచ్చు, నీ మీద కానీ బాబు మీద కానీ పురుగు కూడా వాళ్ళనివ్వను, నన్ను నమ్మవా అని అడగడంతో అవన్నీ పక్కన పడేసి అతను ముందు మోకాళ్ళ మీద కూర్చొని, మీరిప్పుడు వాడికి వార్నింగ్ ఇచ్చారు, ఆ కోపంతో వాడు ఏమైనా చేస్తే వాడు ఎలాంటి వాడో మీకు తెలియదు. మీరు వాడికి వార్నింగ్ ఇచ్చారు అని నేను బాధపడటం లేదు, కానీ వాడి వల్ల మీకేమైనా అయితే అని భయపడుతున్నాను అని అనగానే, సో మొదటికే వచ్చావు, వాడి మీద నీకున్న నమ్మకంలో సగం కూడా నా మీద లేదు కదా పల్లవి అని అనగానే అతని నోటి మీద చేయి వేసి, అలా మాట్లాడకండి, భయం, మీ పైన నమ్మకం లేక కాదు, మీకేమవుతుందో అని, అంతే అని అనగానే, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, పర్లేదు, సరే నా జాగ్రత్తలో నేనుంటాను, అలాగేనా అని అనగానే, నిజమా అని అడిగింది. ప్రామిస్ రా అంటూ, నన్ను నమ్మవా అని అడిగాడు. తప్పకుండా, నాకు మీరు హ్యాపీగా ఉండడం కావాలి, ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోవడం అస్సలు వద్దు అని అంది. చాలా ఆకలి అవుతుంది, ఇంతకీ ఏం వంట చేశారు అత్త కోడలు ఇద్దరు కలిసి అని అడిగాడు రాబర్ట్. అప్పటికే ఫుల్ వర్షం పడుతూ ఉండడంతో అత్తయ్య మీకోసం చికెన్ బిర్యానీ చేసింది, అలానే వర్షంలో మీకు వేడి వేడి రొయ్యల వేపుడు తినడం అంటే చాలా ఇష్టం అంట కదా, ఇప్పుడు రొయ్యల వేపుడు కూడా చేస్తున్నారు అని చెప్పగా, అయితే ఈరోజు ఒక సిట్టింగ్ వేయాల్సిందే అని అన్నాడు రాబర్ట్.
మొన్ననే కదా తాగారు, మళ్ళీనా అని అంది పల్లవి. మేడం, మొన్న మీతో 2 పెగ్గులు తాగినందుకు 3 గంటలు సోది వేశాము. అసలు నేను తాగాను అన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. మంచి నీళ్ళు తాగినా కనీసం ఆ 3 గంటల్లో 2 బాటిల్స్ వాటర్ తాగేవాడిని అని అనడంతో, అంతేనా అని నవ్వగా, అంతే కదా, అందుకే హాట్గా ఉంది. 2 పెగ్గులు డాడీకి కానీ మమ్మీకి కానీ తెలియకూడదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ ప్రాన్స్ వేపుడు తీసుకొని రావా అని అనగానే, బాబోయ్, వాళ్ళకి తెలియకుండా తీసుకురావాలా, ఎలా అని అడిగింది. ప్లీజ్, యాక్చువల్గా నేను నాన్నతో కూర్చునేవాడిని. ఇప్పుడు నాన్నతో కూర్చుంటే నీతో మాట్లాడడం కుదరదు కదా, నాకు నీతో మాట్లాడాలనుంది. మనం బాల్కనీలో కూర్చొని జస్ట్ నీతో మాట్లాడుతూ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలనుంది అని అనడంతో, సరే ట్రై చేస్తాను అంటూ బయటకు వచ్చి చూడగా అప్పుడే రాబర్ట్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళడంతో టకటకా వెళ్ళి కొంచెం బిర్యానీ, చికెన్ పీసెస్, అలానే ప్రాన్స్ కర్రీ తీసుకొని గదిలోకి పరిగెడుతున్నట్టే అతను వచ్చి అతని ముందు పెట్టింది. నేను ఇలా దొంగతనం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. నాకు తెలిసి ఫస్ట్ టైం మీకోసం దొంగతనం చేశాను అని అంది. ఆ మాటలకు గట్టిగా నవ్వుతూ పల్లవి తన మీద చిన్నగా మొట్టికాయ వేసి, పర్వాలేదు, ఏం కాదులే, దేవుడు నిన్ను ఈ దొంగతనానికి క్షమించేస్తాడులే, పతిదేవుడి కోసమే కదా, ఆ దేవుడికి కూడా తెలుసు అని రాబర్ట్ నవ్వుతూ అనగానే, ఇప్పుడు ఒకవేళ అత్తయ్య వచ్చాక కూర తగ్గింది అని అడిగితే ఎలా అని అంది భయంగా. బాబోయ్ పల్లవి, నీకొక దండం, మా మమ్మీ అంత సిఐడి లెవెల్లో ఏం పరీక్షించదు, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ముందు ఒకసారి బయటకు వెళ్ళి మన ఆఫీస్ వర్క్ చూసుకోవాలి. ఇంకో 2 అవర్స్ తర్వాత వచ్చి డిన్నర్ చేస్తాము, మీరు మా కోసం వెయిట్ చేయకుండా తినేయండి అని చెప్పాలి. లేదా మమ్మీ మధ్యలో వస్తుంది మన గదికి, అప్పుడు బాగోదు అస్సలు అని అన్నాడు రాబర్ట్. మరి భోజనం చేసిన తర్వాత కూడా ఆ పానీయం తీసుకోవచ్చు కదా అని అడగగా, ప్రపంచంలో ఎవ్వడు కూడా తిన్న తర్వాత మందు తాగలేడు తల్లి, ఇది కూడా తెలీదా నీకు అని అడగ్గా, అవును, నేను రోజు తాగుతాను కదా, అందుకే నాకు తెలియాలి బాగా అని అనడంతో, బాగానే సెటైర్లు వేస్తున్నావు అంటూ బయటకు వచ్చి తల్లి దగ్గర కాసేపు కూర్చొని, ఆఫీస్ వర్క్ ఉందమ్మా, నేను పల్లవి కాసేపు పని చేసుకుని వస్తాము, కావాలంటే మీరు భోజనం చేసేయండి అని అనడంతో, లేదులేరా, మీ నాన్న కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, ఆయన కూడా రూమ్లో కూర్చొని అంటూ ప్రాన్స్ కర్రీ భర్తకి తీసుకొని వెళ్ళటం వాళ్లకు కనపడుతున్న ఆవిడని చూసి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకోగా, అదే ఏదో ఆఫీస్ వర్క్ ఉందట కదా, వర్క్ చేసుకుంటూ ఉన్నారు, తినడానికి ఏమైనా ఉందా అంటే, ఇదిగో ఈ కర్రీ చేశాను అని అనడంతో, తీసుకురమ్మని చెప్పారు అందుకే తీసుకెళ్తున్నాను అని అనగానే, దట్స్ గుడ్, తీసుకెళ్ళు మమ్మీ, తీసుకెళ్ళు. అవును, ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే ప్రాన్స్ కర్రీ చాలా అవసరం అని అన్నాడు రాబర్ట్. కొడుకుకి ఏమైనా అర్థమైందేమో అనుకొని, నిజంగానే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారా అని అనగానే, అవునా, అంతగా ఏం వర్క్ చేస్తున్నారు, నేను కూడా చూస్తాను అని తల్లిని ఏడిపించినట్టుగా చెప్పగా, కొడుకు ఎక్కడ మళ్ళీ గదిలోకి వస్తాడేమో అని అనుకొని, పర్లేదులేరా, ఆయన ఎప్పుడో ఒకసారి వర్క్ చేసుకుంటాడు, పాపం ఆయన కాన్సన్ట్రేషన్ చెడిపోతుంది, ఎలాగూ పని ఉందంటున్నావు కదా, నువ్వు వెళ్ళి పని చేసుకో, నాన్న పని అయిపోయాక అందరం కలిసి తిందాము, మేం కూడా అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాంలే, ఇప్పుడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా అని ఆవిడ గదిలోకి వెళ్ళిపోగా, చూడు మా నాన్న కూడా వర్క్ చేసుకుంటున్నారట అని నవ్వగా, ఇద్దరు భలే ఉన్నారు, అదేదో కలిసి తాగొచ్చు కదా అని అంది పల్లవి. నాకు నీతో మాట్లాడాలని ఎలా ఉంటుందో మా డాడీకి కూడా మమ్మీతో మాట్లాడాలని అలాగే ఉంటుంది కదా, అదే రీజన్ ఏమో అని అనుకుంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అలా వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళి అంతా సెటప్ చేసుకున్నాక రాబర్ట్ పల్లవితో మాట్లాడుతూ ఉండగా, మీరు అసలు వాడికి ఏమని వార్నింగ్ ఇచ్చారు అని అడగడంతో, వాడి కడుపులో తన్నిన తన్ను గురించి చెప్పగా పల్లవి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఏమైంది, మళ్ళీ ఏడుస్తున్నావు అని అనగానే, నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా వాడు నా కడుపులో అలానే తన్నాడు, మీరు ఇంకొంచెం గట్టిగా తన్నాల్సింది, అప్పుడు కానీ వాడు చేసిన తప్పేంటో పాపమేంటో వాడికి తెలిసొచ్చేది కాదు అని అంది పల్లవి ఏడుస్తూ. పల్లవి వాడి చేతిలో ఎంత నరకం అనుభవించిందో అర్థమయ్యి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, ప్లీజ్ పల్లవి, ఇంక నువ్వు నీ గతం గురించి పూర్తిగా మర్చిపో, అందులో నీకు చేదు జ్ఞాపకాలే మిగిలిన్నప్పుడు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ బాధపడాల్సిన అవసరమే లేదు,
ప్రతి ఒక్కరికి గతంలో జ్ఞాపకాలు మధురానుభూతులు అవ్వాలి, అంతేకాని మనం వాటిని తలుచుకొని బాధపడేలా ఉండకూడదు. ఇంకెవరి వరకు ఎందుకు, నా గతాన్ని తీసుకో, నా గతం అంతా మచ్చలే. ఒకప్పుడు దాన్ని తలుచుకొని రోజే లేదు, కానీ ప్రెజెంట్లో మాత్రం నీతో బాబుతో నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను. అందుకే అసలు గతం తాలూకు జ్ఞాపకాలేవి నా మనసులో కానీ మెదడులో కానీ లేవు. కాబట్టి ఇకపై నువ్వు కూడా వర్తమానంలోనే బ్రతుకు, నీ కోసం కాకపోయినా నా కోసం, మన బాబు కోసం అని అన్నాడు రాబర్ట్. అతను చెప్తున్న విధానానికి తెలియకుండానే అతని భుజం మీద వాలిపోయి చాలా అలసిపోయానండి, చాలా అలసిపోయాను, ఇకపై ఎలాంటి బాధలను తట్టుకునే శక్తి నాలో లేదు అని మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండగా, ఏ బాధలైనా సరే పల్లవి, నిన్ను చేరాలి అంటే ముందు నన్ను దాటి రావాలి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పలేను, కానీ నీ ప్రతి కష్టంలో తోడుంటూనే ప్రతి సుఖాన్ని పంచుకుంటాను. ఖచ్చితంగా నీలో సగభాగంగా మారిపోతాను అనుకుంటూ పల్లవి తల మీద ప్రేమగా నిమురుతూ ఆమె తల మీద చిన్నగా ముద్దు పెట్టాడు. అతని ప్రేమతో పులకరించిపోయి అప్రయత్నంగానే అతని భుజం చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. ఆమె తలపై తన తలను ఆనించి దూరంగా కనిపిస్తున్న ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టసాగాడు రాబర్ట్. అలా ఆ ఇన్సిడెంట్తో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఇంకా పెరిగింది. మరి ఈ బంధం ఇంకా గట్టిగా ముడిపడేది ఎప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.